ఇదేంటి ఈ టైంలో? ఏమండి, కార్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందండి. నీకు అసలు బుద్ధుందా? రేపు లండన్ ప్రయాణం పెట్టుకొని ఆ మొక్కు ఈ మొక్కు అని గుడుల చుట్టూ తిరుగుతావా? సరే, ఎక్కడున్నావు? దగ్గరలో ఏదో స్టేషన్ ఉన్నట్టుందండి. ఎవరో కుర్రాడు వస్తున్నాడు, కనుక్కుంటాను. ఓకే లక్ష్మి, జాగ్రత్తగా వచ్చి. సరేనండి, ఉంటాను. బాబు బాబు, ఇక్కడ దగ్గరలో రైల్వే స్టేషన్ ఏమైనా ఉందా? ఉందా ఆంటీ. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా? రండి. ఇది షార్ట్ కట్ ఆంటీ. ఓ నానా, మీ దేవురు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కూరు ఆంటీ, ట్యూషన్కి వెళ్ళేసి వస్తున్నా. ఓహో, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారా ఆంటీ. అయ్యో సారీ నానా. పర్లేదు ఆంటీ, పెద్దమ్మ పెద్దనాన్న ఉన్నారు చూసుకోవడానికి. యూర్ సో లక్కీ. అంతేకాదంటీ, బాబాయ్ పిన్ని అత్త మామ చెల్లెళ్ళు మర్దళ్ళు నన్ను బాగా చూసుకుంటారా ఆంటీ. అబ్బో, రే మావా, మంచి ఫిగర్ రా ఇదే. నానా సైకిల్ తీ. వెళ్ళిపోతుందా? వేరే రూట్ లో వెళ్దాం. పోనీ నాన్నా. వదలండి. ఏం మాట్లాడుతున్నావు? రేపు లండన్ ప్రయాణం పెట్టుకుని ఇప్పుడు ఆ కుర్రాడి దగ్గరికి వెళ్తానంటున్నావు? ఏంటి లక్ష్మి ఇది? పాపమండి, వాడు నా ప్రాణాలు కాపాడాడు. నేనెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే వాడికి శిక్ష పడుతుంది. లక్ష్మి, ఈ టైంలో పోలీసులు కోర్టులని తిరిగి మన కెరియర్ నాశనం చేసుకుంటామా? 1 year నుంచి కష్టపడి లండన్ లో జాబ్ సంపాదించాం. నువ్వు రేపు లండన్ వెళ్ళి తీరాలి. నేను అక్కడికి వెళ్ళి నా ప్రశాంతంగా ఉండలేనండి. ప్లీజ్ అండి, ఆ కుర్రాడికి ఏదన్నా చేద్దాం. సరే, నీ ఇష్టం. మీరు ఎలాగో 1 week తర్వాతే లండన్ వస్తున్నారు కాబట్టి ఆ కుర్రాడి ఫ్యామిలీ ఎక్కడుందో వెతికి వాళ్ళకి చెక్ ఇవ్వండి. ఎస్, యూర్ రైట్. నువ్వు హ్యాపీగా బయలుదేరు, నేను చూసుకుంటా కదా. ఆర్డర్! ఆర్డర్! ఈ కుర్రాడు చేసిన నేరానికి సరైన కారణం చెబుతున్నప్పటికీ దానికి సాక్ష్యాలు, సంఘటనకి సంబంధించిన వ్యక్తులు ఏమీ లేని కారణంగా జాగర్లముడి తేజ్ అనే ఈ 10 ఏళ్ల కుర్రాడికి సెక్షన్ 321 ప్రకారం 7 సంవత్సరాల శిక్ష విధిస్తూ బాల నేరస్తుల కారాగారానికి పంపవలసిందిగా తీర్పునిస్తున్నాను. పెద్దమ్మా! నువ్వేం భయపడకు, నువ్వు ఏ తప్పు చేయలేదు. మేమందరం ఉన్నాంగా, ధైర్యంగా వెళ్ళు. సార్, ఏంటండి అలా చూస్తున్నారు? వాడికి అమ్మా నాన్న లేరు. నా తమ్ముడు కొడుకైనా నా కొడుకులానే పెంచాను. వాణ్ణి బయటికి తీసుకురావడానికి కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నాను.
కానీ నా వల్ల కాలేదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి సార్. ఎందుకండి అంత బాధపడతారు? వాడైనా క్రిమినలా? చిన్నపిల్లాడు. మీరేం బాధపడకండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి. ఇదిగా తీసావరా? పర్ఫార్మెన్స్ ఇంప్రెస్ హెచ్ఓడి సార్ వచ్చారు. హాయ్ తేజ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీళ్ళందరూ నా హైదరాబాద్ ఫ్రెండ్స్. మా బాబాయ్ ట్రూప్ లో పాడుతుంటారు. అప్పుడప్పుడు నేను పాడుతుంటాను. మన కాలేజ్ ప్రోగ్రామ్ అని వీళ్ళని పిలిపించాను సార్. హాయ్ గైస్, రేపు మన హాస్టల్ డే, మీరందరూ ఇక్కడే ఉండాలి. సార్ నేను మా ఊరు బయలుదేరిపోతున్నాను సార్ ఇవాళ. బట్ వై? రేపు మా అన్నయ్య బర్త్డే సార్. ఓ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజు తను మా పెద్ద చెల్లెలు, మా చిన్న చెల్లెలు, మా మరదళ్ళు సార్. హాయ్. ఓ రేపు అన్నయ్య బర్త్డేనే కాదు సార్, దాంతో పాటు మా అందరికి సమ్మర్ హాలిడేస్ కూడా. మా ఫ్యామిలీలో ఎవ్వరు ఎక్కడున్నా సరే ఈ టైం కల్లా మా ఊళ్ళో ఉండాల్సిందే. ఇది మా పెద్దనాన్న ఆర్డర్. రే కథలకు లేవండి లేవండి, ముహూర్తానికి టైం అయింది, లేవండి. ఏమండి బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అన్నయ్య 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 అన్నయ్య, మనం మోసపోయాం అన్నయ్య. నా కూతురు ఎవరితోనో లేచిపోయిందన్నయ్య. ఏమంటున్నారు? పిచ్చా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా వెతకండి. రాత్రి ఎవరో ముగ్గురు వచ్చారంట అన్నయ్య, వాళ్ళతో లేచిపోయింది. తేజ్, తేజ్! అయ్యో, ఈ ఘోరం చేసిందే వాడన్నయ్య. ఎవడో ముక్కు మొహం తెలియని దౌర్భాగ్యుడికిచ్చి గుళ్ళో పెళ్లి చేసి పంపించేశాడంట.
పెద్దనాన్న అది వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెద్దనాన్న. అయితే పెళ్లి చేసేస్తావా? అది కాదు పెద్దనాన్న, నేను చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదరా. అది తెలుసో తెలియకో ఎవరినో ప్రేమిస్తే నచ్చ చెప్పాలి కానీ తీసుకెళ్లి పెళ్లి చేసేస్తావా? చిన్నప్పుడు జైలుకెళ్ళా మా పరువు తీసా. ఇప్పుడు పందిట్లో పెళ్ళాపి మళ్ళీ మా పరువు తీసాం. ఈ ఊర్లో తలెత్తికి ఎలా తిరగరా? రే, ఇప్పుడు మా బామ్మడికి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా? వీడితో మాట్లాడి బావా, ఇదంతా మీ అనే వీడితో చేయించాడు. పైగా పెద్ద మనిషి ముసుకోవచ్చు. నా కళ్ళ ముందే నా బామ్మడిని కొడతారా? అనయ్య, నాకు అర్థమైపోయింది అన్నయ్య. ఈ ఇంట్లో నాకున్న గౌరవ మర్యాదలు ఏంటో నాకు అర్థమైపోయింది. ఇంకా చాలు అన్నయ్య. ఆపరా, నువ్వు చేసిన మర్యాద తీసిన పరువు చాలు. సారీ బాబాయ్. అన్నయ్య, వాడు నీ వల్ల ఇలా తయారయ్యాడు. తమ్ముడు, మీ అందరికీ ఓ దండం. సారీ బాబాయ్. ఈ రోజుతో మీకు నాకు తెగదింపులైపోయా. రండి. 50 ఏళ్ళుగా చిన్న మనస్పర్ధ కూడా లేకుండా కలిసున్న కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాం కదరా. ఇక నువ్వు జీవితంలో మళ్ళీ ఇంటికి రావద్దు. పోరా. వెళ్ళండి. అరే మామ, ఇప్పటిదాకా కాలేజ్ పేరు అడ్డం పెట్టుకుని ఫుల్ టైం పాస్ చేసాం. చదువు పూర్తయింది, ఇప్పుడు ఎలా రా? సప్లిమెంటరీ ఉంది కదా సార్. సార్ టికెట్ సార్. నాదేదరా? మీకెందుకు సార్, పక్కన పల్లెటూరు కదా సార్. అరే ఎఫ్ఎం, నీకు విషయం తెలీదారా? వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఈడు ఇలా హైదరాబాద్ బాబాయ్ ఇంటి నుంచి వస్తున్నాడు. అవునా సార్? మరి సారీ సార్, మీకు ఇప్పుడు హైదరాబాద్ టికెట్ తీసుకొస్తా సార్. తీసుకుంటా. సరే సార్. నిన్న నాకు ఒకడు ప్రపోజ్ చేశాడే, చెప్పు తీసాను. అవునా? మామ, నాకు డౌట్. ఏంటో చెప్పు. అబ్బాయి లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తెస్తారు మామ? ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాం, ఇది అంతే. మామ నువ్వు సూపర్ మామ. సూపర్. ఒక్క నిమిషం. దొంగ మొహల్. చెప్పరా మామ, బయలుదేరావా? బయలుదేరాను. అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా, ఏదైనా ఐడియా చెప్పరా? చెప్తా. అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ. ఓ పంచి, ఓ 3 రోజులు అమ్మాయి చుట్టూ తిరుగు. 3 రోజులు అమ్మాయిని చూస్తా ఉండు. 4వ రోజు కూడా తిరుగు. ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు, అప్పుడు డిస్టర్బ్ అవుద్ది. చూడు. హలో, అరే చూస్తూనే ఉండి ఏం చేయాలి చెప్పరా? హలో మామా, హలో హలో. కూర్చోవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి నన్నే చూస్తుంది? ఏయ్, చూడకు, అందరూ చూస్తున్నారు. తాత, చెప్పమ్మా. నా గురించేనా? చెప్పే. బ్లైండా? తాత, My first love story is a blind love story. అడిగా
అడిగా ఎదలో లేయనడిగా. అసలు ఎవరమ్మా నువ్వు ఇక్కడెందుకు దిగావు? తాతయ్య, అబ్బాయిలు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు, అందుకే అతనికి స్ట్రోక్ ఇచ్చా. ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేడు. నా కాఫీ ఎలా ఉంది? కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా? యూట్యూబ్ లో చూసి చేశాను. అందుకే ఇలా తగలడింది. ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే 500 లైక్స్ వచ్చాయి తెలుసా? ఫేస్బుక్ లో కాఫీ తాగరే, చూస్తారు. హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్. హలో అంకుల్, తేజ్ ఉన్నాడా? హలో బాబాయ్, తేజ్ వచ్చాడా? ఏంటి ఈడు? సిటీలోనే బిజియెస్ట్ సింగర్ నేను. అలాంటిది నాకే రోజుగా 5-6 ఫోన్ కాల్స్ రావు. రాత్రి వచ్చాడు, ఇప్పటికే 60 ఫోన్ కాల్స్. ఏం పీకుతున్నాడు ఏంటో. ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి. రారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతావు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆహా, ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ రోడ్ కూడా బెంచ్ కార్లో తిరగాలి. అబ్బా, అద్దరింది బంగారం. అవునండి, పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్లైపోయి ఉండేదిగా. ఏంటి పంచా? ఆ మాత్రం మాకు చేత కాదా? ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తుందంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. బాబాయ్, ఫ్లో నీ మీద నువ్వే పనిచేసావు తెలుసా? ఫ్లో మిస్ అయింది. అరే బంగారం, రాకరాకి ఇంటికి వచ్చావు, నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా? ఏంటి చికెన్ పులిహారా? చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు పిన్ని? ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి. వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని. కదా? చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయి. బాబాయ్, మిత్రులు కలిసి నన్ను ఏడిపిస్తారా? నా హోటల్ ఎవడరా మళ్ళీ? నేనేరా. అనే నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను. సుధా ఇష్యూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా? రిజర్వేషన్ అయ్యిందన్నయ్య. 1 వీక్ లో బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య, అది చెప్పు. తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వాడిని కూడా ఏమైందండి? ఫోన్ పెట్టేశాడు. అయ్యో, తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప. చిన్నప్పుడేమో 7 ఏళ్లు జైల్లో గడిపాడు. ఆ తర్వాత 2 ఏళ్లు హాస్టల్లో సరిపోయింది. ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా? ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి. బావగారిని ఎలానో కన్విన్స్ చేద్దాం. ట్రై చేద్దాం.